హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము పసివేదలని చూడడానికి మనం వెళ్తున్నాం. ఈరోజు ఈ పసివేదలు చూడడానికి మెయిన్ కారణం ఏమిటంటే, మన సబ్స్క్రైబ్స్ ఇద్దరు ఈ ఊరు గురించి తీయండి అని కామెంట్ చేయడం జరిగింది. అందుకని పసివేదలు అన్నది ఎలా ఉంది అన్నది ఈ రోజున పూర్తిగా తెలుసుకుందాం. మనం చాగోలు నుంచి ఈ పసివేదలు అన్నది 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి కొవ్వూరు అయితే 7 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ ఊరు ఉంది. ఇప్పుడు ఈ ఊరు చూడడానికి మనం వెళ్తుంటే మనకి ముందుగానే పల్లెటూరు అందం అయితే కనపడిపోయింది. చూసారండి, ఎడ్ల బండి. ఎప్పుడూ పల్లెటూరులో ఎక్కడో చూస్తూ ఉంటామండి. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంది. చూస్తున్నారు కండి. ఇప్పుడు మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నామండి, ఎందుకంటే మనకి అసలే టైం చాలా తక్కువ ఉంది కదా. అందుకని స్లోగా తీసుకెళ్తే మళ్ళీ మీరు ఎక్కడ స్కిప్ చేస్తారో వీడియో అని మనం స్లోగా వెళ్తాం. వచ్చేస్తామండి. మనం పసివేదలు అయితే వచ్చేసాము. పసివేదలు ఎలా ఉంది, ఏమిటి, దీని అందాలు ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పల్లెటూరులో కూడా ఎంత చక్కనైన స్కూల్స్ చూసారండి. అస్సలు ప్రైవేట్ స్కూలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ఈ గోపి స్కూల్లో చాలా చక్కగా ఉంది కదండి. ఈ స్కూల్ గురించి కూడా ఫుల్ వీడియో అన్నది మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. పసివేదలని చెప్పగానే దేవుళ్ళందరూ పసివేదలోనే ఉన్నారనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పసివేదలు అయితే వచ్చామండి. ఇది కొవ్వూరు మండలానికి సంబంధించిందండి. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ చెరువు అయితే మనకు కనబడుతుంది. ఈ ఊరు అయితే చాలా అందంగా ఉంటుందండి. ఒకసారి ఈ ఊరి యొక్క అందాల గురించి ఒకసారి మొత్తం తెలుసుకుందాము. ఈ ఊరి ఎంట్రన్స్లో మనకి చెరువు ఎదురుగానే మనకి శ్రీ గోగులమ్మ తల్లి అమ్మవారు అయితే మనకి ఎదురుగానే మనకి కనబడతారండి. చూస్తున్నారు కదండి. దాని పక్కనే మనకి శివాలయము, అలాగే మరెన్నో దేవుళ్ళు ఇక్కడ కనబడతారో వాళ్ళందరినీ ఇప్పుడు మనం దర్శించుకుందాం. పదండి. శ్రీ గోగులమ్మ అమ్మవారి టెంపుల్ ఎదురుగానే మనకి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఇక్కడ చాలా అనుకూలంగా ఉందండి. అలాగే దాని పక్కనే మనకి ఇక్కడ శివాలయం కూడా ఉంది. చాలా చక్కగా ఉందండి. ఒకసారి చూడండి మీరే. శివాలయము ఎంత చక్కగా ఉందంటే చాలా క్లీన్గా ఉంది. ఒకసారి మీరే ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనము శివాలయం లోనకైతే వెళ్తున్నామండి. అయితే నాకైతే శివాలయం లోనకి వెళ్తున్నట్టు అనిపించలేదు, దేవుళ్ళందరిని దర్శించుకోవడానికి వెళ్ళినట్టు అనిపించిందండి. అంత చక్కగా ఉండదు. అందరూ దేవుళ్ళు అన్నది ఇక్కడే ఉన్నారు. చూసారండి శివాలయము ఎలా ఉన్నారు. శివుడిని లోన దర్శనము. మనం వచ్చే సమయానికి గుడికి అన్నది క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి దూరం నుంచి చూపించడం జరిగింది. ఇక్కడ శివుని దర్శనంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే కృష్ణుడి స్వామివారి దర్శనం కూడా జరుగుతున్నది. అలాగే సాయిబాబా దర్శనం కూడా జరుగుతున్నదండి. ఇక బాబు ఎంత చక్కగా ఉన్నారంటే ఇక్కడ గుళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నవి. అలాగే ఇక్కడ దేవుళ్ళు కూడా చాలా చక్కగా చూపించడం జరిగినది. మరొక అద్భుతం ఏమిటంటే, ప్రతి ఊర్లోనూ మనము శివుణ్ణి లోన చూస్తాము, అంటే మన గర్భగుడిలోనే చూస్తాము. కానీ ఇక్కడ బయట కూడా చూసి ఇక్కడ నైవేద్యాలు పెట్టుకోవడానికి అనునిత్యము ఆయనకి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఆ డ్రాప్స్ పడుతూనే దేవునికి అనునిత్యం ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉందండి. చూడడానికి చాలా చక్కగా ఉందండి. ఇక్కడ ఈ ప్రజలు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని కూడా చాలా చక్కగా చెప్తున్నారు. చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. దీని ఎదురుగానే మనకి చెరువు అన్నది ఉందండి. ఈ చెరువు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు చూడండి ఎంత చక్కగా ఉందో. ఎవరైనా పసివేదలు రావాలనుకుంటే ముందు దేవుడిని దర్శనం చేసుకుని ఊరు లోనకి వచ్చేలాగా చాలా చక్కగా ఉంది కదండి. ఇప్పుడు ఊరి అందాలను అయితే చూద్దాం. చెరువు అయితే చాలా బాగుందండి. అలాగే ఊర్లో ఇంకా ప్రత్యేకమైన ప్లేసులు ఉన్నాయండి. ఇది కూడా మీరు చూస్తున్నట్లయితే ఇది పెద్ద రామాలయం అండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా ఉంది. ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఇక్కడ ఉన్నవి. అలాగే మరెన్నో ఇంట్రెస్ట్ అయిన ప్లేసెస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నవి. వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనము పసివేదల మెయిన్ సెంటర్కి అయితే వెళ్తున్నామండి. మనకి సెంటర్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ అన్నది మనకి కనపడుతూ ఉందండి. ఈ స్టాచ్యూ అన్నది మన సబ్స్క్రైబ్ అయిన లక్ష్మి గారు ఉన్నారు కదండి, ఝాన్సీ లక్ష్మి గారు, వాళ్ళ రిలేటివ్స్ ఏనంటండి ఇది కట్టించారు. వారే చెప్పారు కదండి, వారి కోసమే మనం ప్రత్యేకంగా ఈ ఊరు అన్నది తీయడం జరుగుతున్నది. చాలా చక్కగా ఉందండి ఈ సెంటర్ అన్నది. చూస్తున్నారు కదండి. ఈ పసివేదల ఊరు మధ్యలో ఈ సెంటర్ అన్నది చాలా చక్కగా ఉంది. అలాగే ఈ సెంటర్ నుంచి మనం కొంచెం ఎదురుగా వెళ్తే మరెన్నో ప్లేసెస్ మనకు కనబడుతున్నాయి. చూస్తారు, సాయిబాబా టెంపుల్ అయితే కనబడుతుంది. అలాగే మనం కొంచెం ఎదురుగా వెళ్దాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డుకి అయితే మనం వెళ్తున్నామండి. అనుకుంటున్నారా ఇదేంటి పసివేదల్లో రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? అవునండి, ఒకప్పుడు ఇక్కడ అయితే పసివేదల్లో రైల్వే స్టేషన్ అనేది ఉండేది.
ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఎలా ఉంది ఏమిటి అన్నది మనం చూద్దాం పదండి. పసివేదల రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చాము. ఒకప్పుడు ఈ రైల్వే స్టేషన్లో చాలా ట్రైన్స్ అయితే ఆగాయి. ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్ మొత్తం మూతపడిపోయి ఉంది. ఇక్కడ మనకి బుకింగ్ సెంటర్ అన్నది జరిగేదండి. టికెట్లు ఇవ్వడం అన్నది ఇక్కడ జరిగేది. ఒకవేళ ఏదైనా అత్యంత పరిస్థితిలో మనం ఇక్కడికి వచ్చేసి చాలాసేపు మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, ఆ వెయిట్ చేసేటప్పుడు మనకి వెయిట్ చేయడానికి గది అండి ఇది. వెయిట్ చేయడానికి గది అయితే ఇది ఉందండి. ఇప్పుడైతే మనము రైల్వే స్టేషన్ లోనికి అయితే వస్తున్నాము. ఎంత చక్కగా నీట్నెస్గా ఎలాగుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ప్లాట్ఫామ్ ఎలాగుందో ఒకసారి మీరే చూస్తారే మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఇది మూసేసినా సరే రైల్వే డిపార్ట్మెంట్ వారు నీట్గానే చూస్తారు. వాళ్ళదంటూ ఏదైనా ఉంటే దాన్ని మాత్రం వాళ్ళు పాడు చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే అదేవిధంగా ఇక్కడ చాలా చక్కగా నీట్గానే ఉంచుతారండి. ఇదిగో చూడండి, ఈ ప్లేస్ అంతా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడైతే మనము పసివేదలో ఉన్న కాలనీలోకి అయితే వచ్చి ఉన్నామండి. ఈ కాలనీలో మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే ఉన్నారండి. ఇక్కడ ఒక సమస్య ఉంది, దాని గురించి కూడా చెప్పమని అన్నారండి. అందుకని ఇప్పుడు అయితే చెప్తున్నానండి. మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ సంఘటన చూసి. అతను తవ్వుతున్నారు కదండి, తవ్వుతున్నది ఏమిటనుకుంటున్నారో తెలుసండి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేదండి. ఇలా తవ్వుకొని వచ్చిన వాటర్ అంతా అక్కడే ఉంటుందండి. బకెట్ల ద్వారా వాటిని తీసుకుని దూరంగా తీసుకెళ్ళి పడేస్తున్నారండి. చాలా దారుణం కదండి. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ త్వరగా రావాలి, అలాగే వీళ్ళకి రోడ్లు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారండి ఇలా నిండిపోతుందండి ఫుల్గా. దాంట్లో నుంచి వాటర్ అన్నది మనము తీసుకెళ్ళి దూరంగా వెళ్ళి పారవేయాల్సి వస్తుందండి. ఇలాంటి విషయాల గురించి గవర్నమెంట్కి వెళ్ళాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ కాలనీ వారికి త్వరగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల అయితే మనం వచ్చి ఉన్నాము. మీకు ఈ స్కూల్ గురించి ఒక విషయం చెప్తాను. ఒకసారి లోనికి రండి, ఒకసారి చెప్తాను. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ ఇక్కడైతే స్కూల్లో చెప్పడం జరుగుతుందండి. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఒక హై స్కూల్ లాగా ఉంది. ఇది చాలా చక్కగా ఉంది చూడడానికి. లొకేషన్ మాత్రం అయితే ఇరగదీసేసింది. ఇక్కడ అన్నలు ఆడుకుంటున్నారు, మామూలుగా ఆడుకుంటలేదు, ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ మీరు అనుకుంటున్నారు కదండి, మ్యాక్సిమం నేనైతే ఫస్ట్ అనుకున్నానండి ఇది చాలా పెద్ద స్కూలు, హై స్కూల్ అయ్యి ఉండొచ్చు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుండొచ్చు అని అనుకున్నాను. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుందంటండి. ఒకసారి చూడండి స్కూల్ ఉన్నది ఎలా ఉన్నది. ఈ ప్లేస్ అయితే చాలా చక్కగా అయితే ఉంది కదండి. అలాగే పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దలు ఆడుకుంటున్నారు, ఎక్సలెంట్గా ఆడుకున్నారండి. అస్సలు ఎవ్వరూ తగ్గట్లేదు, చాలా చక్కగా ఆడుకుంటున్నారు. ఎంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఆడుకోకుండా ఉంటే ఎలా ఉంటుందండి? డెఫినెట్గా ఆడుకోవాలి, అప్పుడే పిల్లలకి ఆరోగ్యం. మనమైతే ఇప్పుడు స్కూల్లో మనకైతే వచ్చి ఉన్నామండి. ఈ తరగతి గదులు చాలా చక్కగా ఉన్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఎక్సలెంట్గా ఆడుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనకి ఎనీ టైం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి ఇక్కడ పిల్లలకి అవగాహన కోసం స్టాండర్డ్ క్లాస్ కదండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కదండి. వాళ్ళ చేతులు ఎలా కడుక్కోవాలి ఏమిటన్నది డయాగ్రామ్ల విధంగా వేసి ఇక్కడ హ్యాండ్ వాష్ అని రాస్తారండి. ఆ విధంగా కడుక్కోవడానికి, చేతులు వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా ఇక్కడ చూపించారు. ఇంకా ఇది చూడండి. ఇక్కడ నాకైతే ఈ మధ్యన నేను చాలా స్కూల్స్ చూస్తాను, కానీ ఇక్కడ నాకు ఎక్కడ ఇలా కనపడలేదు. ఏ రోజు ఏమేమి పెడుతున్నారు ఏమిటన్నది సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏమేమి పెడుతున్నారన్నది చాలా చక్కగా క్లియర్గా ఇక్కడ రాసిపెట్టి ఉన్నారు. ఈ ప్లేస్లోనేనండి మనకి భోజనం అన్నది, మధ్యాహ్న భోజనం పథకం అన్నది గవర్నమెంట్ పెట్టింది కదండి. ఆ గవర్నమెంట్ పెట్టిన పథకం ఇక్కడే అమలు పరిస్థితి. ఇక్కడైతే పిల్లలు వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తారండి. చూడడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. అలాగే ఇక్కడే చిన్న అకేషనల్ కట్ జరుగుతుంటాయి కదండి. అకేషన్ జరగడానికి కావాల్సిన విధంగా ఒక స్టేజ్ అన్నది ఇక్కడ నిర్మించడం కూడా జరిగిందండి. ఒకసారి అది కూడా చూద్దాం, ఒకసారి నడవండి. మీకు చెప్పినట్లుగా స్టేజ్ అన్న చెప్పాను కదండి. ఎందుకంటే అక్కడ అన్నలు కూర్చున్నారు కదా, అదేనండి. అక్కడ కూర్చుని ఇక్కడ ఫంక్షన్ కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అన్న కొట్టాడు, పరిగెత్తన్నా లేదు, పట్టేసుకున్నారు బాల్. అన్న అయితే చాలా చక్కగా ఆడుతున్నాడు. ఓకే, మనం ఇంకా ఎదురుగైతే వెళ్దామండి. ఎలిమెంటరీ స్కూల్ నుంచి స్ట్రైట్గా మనం వచ్చినట్లయితే మనకి ఇక్కడ అంగన్వాడీ కూడా మనకి కనబడుతుందండి. మీరు చూస్తున్నది కదండి, ఇక్కడ ఒక భవనం అన్నది మనకి కనబడుతుంది. పిల్లలు ఆడుకుంటున్నారు, ఆడుకోండి. అలాగే మనము ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే మనము హై స్కూల్కి అయితే వెళ్తున్నామండి.
ఇక్కడ హై స్కూల్ కూడా చాలా చక్కగా ఉంటుందంటండి. ఇప్పుడైతే మనము ఆ హై స్కూల్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ హై స్కూల్లో చదువుకున్న చాలా మంది కూడా హై స్కూల్ అయితే చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది అంటున్నారు. అలాగే మన సబ్స్క్రైబ్ అయిన లక్ష్మి అక్క ఉంది కదండి, లక్ష్మి అక్క కూడా ఇదే స్కూల్లో అయితే చదువుకున్నదంటండి. చాలా చక్కగా ఉంది, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడికో తెలుసండి. మనం ఇందాక చూసాము ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు అయితే మనం చూసాం కదండి. ఇప్పుడైతే మనం వచ్చాము 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హై స్కూల్కి అయితే మనం వచ్చున్నామండి. ఇదైతే హై స్కూల్ గ్రౌండ్ అండి. ప్రజెంట్ వర్షం రావడం వలన ఇలాగైతే ఉంది, కానీ ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ తరగతి గదులు సరిపోకపోవడం వలన ఇక్కడ కొత్తగా కూడా కట్టడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి కొత్త తరగతి గదులు కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ జనాభా ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ ప్లేసులు సరిపోతలేదు. అలాగే వెనకాల సైడ్ ఉన్నది సైకిల్ స్టాండ్ అండి. ఇక్కడ అయితే సైకిల్ స్టాండ్ పెట్టుకుంటారు. ఇదేనండి, ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి ఈ హై స్కూల్ అన్నది ఎలాగుందో ఒకసారి చూద్దాం. హై స్కూల్ అయితే బాగుందండి. ఇక్కడైతే స్కూల్ ప్రజెంట్ క్లోజ్లో ఉంది కాబట్టి ఎవరూ లేరు. అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో క్లోజ్ అయినా సరే పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా చక్కగా ఉంది కదండి. అలాగే మనము ఇప్పటివరకు అయితే స్కూల్ గురించి చూసాము, రైల్వే స్టేషన్ చూసాము. అలాగే ఇక్కడ మరెన్నో ప్లేసెస్ ఉన్నవి. అలాగే కాకుండా మన ఊరిలో ఎన్నో అందాలైన ప్రదేశాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు మనం చూసుకుంటాం. ఈ ఊరిని బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కదండి, తిరుగుతే కనబడుతుందండి. చాలా పెద్ద ఊరండి. ఇక్కడ చర్చెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి కదండి, మీరు చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఊరు ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా చెప్పండి ఒకసారి మీ కామెంట్ రూపంలో. ఈ ఊర్లో ఫంక్షన్ హాల్ కూడా ఉందండి, అక్కడికైతే మనం వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, ఇదే అండి ఈ ఊరికి చిన్న ఫంక్షన్ హాల్ అయితే కట్టించి ఉన్నారండి. కేఎస్ జవహర్ గారు ఇదైతే కట్టించి ఉన్నారండి. ఇంతగా చెప్పడం మర్చిపోయానండి, జవహర్ గారు అలా అత్తగారు ఊరు కూడా ఈ ఊరే. పసివేదల ఊరు చూడండి ఎంత చక్కగా ఉంది. పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ఎటు చూసిన పచ్చదనం, ఇంట్లో చూసినా సరే పచ్చదనం సూపర్గా ఉంది. ఒకసారి చూడండి. అలాగే మన సబ్స్క్రైబ్ అయిన మరొక పర్సన్ని మనం కలవడానికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నామండి. మనము పసివేదల చివరికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, ఈ ఊరిని చూస్తున్నప్పుడు అనిపిస్తుందండి, సిటీలో ఉండడం కన్నా పల్లెటూరులో ఉంటే ఏం మిస్ అవుతున్నాం, లొకేషన్లు అన్నది ఏ విధంగా మిస్ అవుతున్నాం అన్నది ఇక్కడైతే తెలుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చూసారండి ఎలా ఉంది. మనమైతే ఇప్పుడు మనం పసివేదల చివరికి అయితే ఇచ్చున్నాము. ఈ ఊరు అన్నది చూసారు కదా ఇప్పటివరకు ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉందా. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఈ ఊరు గురించి ఏంటన్నది ఏదైనా తెలుసుకుందాం. ఇంకా ఈ ఊర్లో ఏమైనా స్పెషల్ ఉందా ఏంటన్నది తెలుసుకుందాము. అలాగే నాకైతే ఈ ఊరైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇటు చూసిన పచ్చని పొలాలు కనబడుతున్నాయి, ఇటు చూసిన పచ్చని పొలాలు, అలాగే ఇటు చూసిన ఆనందమే. కానీ పల్లెటూరు అన్న అందములో ఎక్కడెక్కడ ఉందంటే ఈ పల్లెటూరులోనే ఉంటుంది. చాలా చక్కగా ఉంది. అన్న నమస్తానా? ఓకే, ఈ ఊరు గురించి స్పెషల్ ఏమైనా ఉందానన్నా? ఈ ఊరు స్పెషల్ అంటే ఏం లేదు కానన్నా, ఊరైతే మధ్యలో అంతా బాగానే ఉన్నాయి. చివరికి వస్తారు రోడ్లు గట్రా పట్టించుకుంటుంది అన్న. ఓకే, ఇది ఈ రోడ్లన్నా? ఈ రోడ్లన్నా, ఇది ఎన్టీఆర్ పరిపాలన వచ్చిన స్థలాలు ఉన్నాయి. ఓకే, అంటే ఈ రోడ్డు ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు నుంచున్నది కూడా మన రోడ్డేనా? ఇది కూడా ఇది స్థలాలన్నా, ఇది రోడ్డు అన్న. ఇప్పుడు మన సైకిల్ పెట్టుకున్నది ఇక్కడ నుంచి ఆ టోల్ వరకు రోడ్డు అన్నది. ఓకే ఓకే, ఈ రోడ్డు అది రోడ్డు అన్న. ఓకే, 5 స్ట్రీట్లు ఉన్నాయి, 5 స్ట్రీట్లు ఈ సైడ్ పట్టించుకుంటుంది. ఓకే, ఈ స్ట్రీట్లే పట్టించుకుంటలేదు అంటున్నారు మీరు. ఓకే, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారన్నా? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామన్నా, చేస్తున్నాం, అది అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది అని గట్రా అన్నారు. ఓకే, అది ఏం లేదని పట్టించుకుంటుంది. ఓకే ఓకే, అయితే మనకి డెఫినెట్గా మన ఈ వీడియో అన్నది ఎక్కువ మంది షేర్ చేయండి. షేర్ చేస్తే డెఫినెట్గా ఫ్రెండ్స్, ఇది పసివేదలో చూస్తున్న ప్రతి ఒక్కరును ఈ వీడియో అన్నది ఎక్కువ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి పెండింగ్ చాలా ఉన్నాయి ఈ ఊర్లో. అలాగే మనం అక్కడ కొవ్వూరు వెళ్ళే రోడ్డు చూసాం కదండి, ఆ రోడ్డు కూడా అసలు బాగాలేదు. చాలా ఇంకా చిన్న చిన్న పెండింగ్ విషయాలు ఉన్నాయి కదా. అప్పుడు ఈ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ దీని గురించి ఆలోచించి వీళ్ళందరికీ మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మీరు చూస్తున్న రోడ్ అండి పసివేదల నుంచి కొవ్వూరు వెళ్ళే రోడ్ అండి. చెప్పాను కదండి, కొవ్వూరు 7 కిలోమీటర్లు అని చెప్పాను కదా.
ఈ రోడ్ నుంచి వెళ్తే 7 కిలోమీటర్లు అయితే వస్తుందండి. కానీ ఈ 7 కిలోమీటర్లు కూడా కొంచెం దారుణంగానే ఉందండి. గవర్నమెంట్ ఈ రోడ్ను కూడా దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి మంచి రోడ్డు అన్నది వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి రోడ్డు అన్నది ఏ విధంగా ఉందన్నది. ఇందాక నుంచి మనము ఊరుస్తున్నాను కదండి, రైల్వే గేట్ని ఇందాక నుంచి చూపిస్తున్నాను కదా, మన కోసమే చేస్తున్నట్టున్నారు. అన్న ఆగు ఆగు ఆగు, వెళ్ళిపోతున్నాం. ఇంతకు వెళ్ళిపోతున్నా కానీ అసలు ట్రైన్ ఒప్పుకోవడం అనండి. ఓకే, రైల్వే డిపార్ట్మెంట్ వారికి ట్రైన్ అండి. ఓకే, చాలా చక్కగా ఉంది. అయితే మనం ఇంకా ఈ ఊరు గురించి ఇంకా తెలుసుకుంటూ, ఇంతకీ మిమ్మల్ని ఒక మాట అడగడం మర్చిపోయానండి. ఈ ఊరు అన్నది మీకు ఎలా అనిపించింది? ఇంతకీ ఈ వీడియో చూస్తున్నది పసివేదల వారు మీరైతే మీ ఊరు అన్నది మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన చేదల మండలము అలాగే కొవ్వూరు మండలము పూర్తిగా మనము ఎన్ని విలేజెస్ ఉంటాయో అన్ని విలేజ్ చూస్తూ ఉందాము. ఒక చేగల్లో కొవ్వూరే కాదండి, మనకి ఎన్నైతే విలేజెస్ ఉన్నాయో ప్రతి విలేజెస్ని కవర్ చేయడమే మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య లక్షణం.